నిన్నటి రోజున మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ గారి పైన వరంగల్ జిల్లా ఎమ్మెల్యే అయిన రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, అలాగే మినిస్టర్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు అక్కడికి వచ్చి అక్కడ ప్రజాదరణ చూసి ఓర్వలేకనే కేటీఆర్ గారి పైన మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆయన సైనికులుగా ఊరుకునే ప్రసక్తి లేదని మరోసారి మేము తెలియడం జరుగుతుంది. నిజంగా రాజేందర్ రెడ్డి గారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము రేపే వస్తాం, కేటీఆర్ గారు కాదు, మేము సైనికులుగా మేము వస్తాం, మమ్మల్ని ఆపే దమ్ముందా అని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. నిజంగా మీరు రాజేందర్ రెడ్డి గారు, మీరు కేటీఆర్ గారి పైన మాట్లాడే మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలి, లేకపోతే మేము ఖచ్చితంగా మిమ్మల్ని అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. కేటీఆర్ గారు ఏం మాట్లాడిరు, ఉన్న వాస్తవాలే ప్రతిపక్షాలు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో హామీలు ఇచ్చి, అబద్ధాల హామీలు ఇచ్చి మీరు గద్దెనెక్కినరు. ఖచ్చితంగా ఆ హామీలు అమలు చేయాలని ప్రధాన ప్రతిపక్షంగా కేటీఆర్ గారు అడిగితే జీర్ణించుకోలేక మీరు కేటీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అలాగే పొన్నం ప్రభాకర్ గారు, అలాగే ఎంపీ అయిన అనిల్ కుమార్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు కేటీఆర్ గారిని అనే స్థాయి మీకు లేదని మరోసారి తెలియజేయడం జరుగుతుంది. మీరు కేటీఆర్ గారిని వరంగల్కి వస్తే మీరు బట్టలు ఊడదీస్తాను కాదు, మీరు దమ్ముంటే ఎక్కడికి రమ్మంటారో అక్కడికి వస్తాం, ఎవరి బట్టలు ఊడదీస్తారో ప్రజలకు అందరికీ తెలుసని మరోసారి మేము తెలియడం జరుగుతుంది. మీకు దమ్ము ధైర్యం లేకనే కేటీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. మరోసారి మీరు కేటీఆర్ గారిని ఒక్క మాట అన్నా, కేటీఆర్ గారి అభిమానులుగా తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులుగా మేము ఊరుకునే ప్రసక్తే లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డికి, అలాగే మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ గారికి, ఎంపీ అయిన అనిల్ కుమార్ గారికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. నిజంగా మీకు వరంగల్కు వస్తాం, కంపల్సరీ మేము తిరుగుతాం. వరంగల్లో మీరు ఆపే దమ్ముందా అని మరోసారి ఎమ్మెల్యే గారికి మేము హెచ్చరిక చేస్తున్నాం, అలాగే డిమాండ్ చేయడం జరుగుతుంది. మీరు కేటీఆర్ అనే అర్హత మీకు ఎక్కడ ఉందని మరోసారి మేము తెలియడం జరుగుతుంది. కేటీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహానాయకుడు. అలాగే కేటీఆర్ గారు ఐటీ రంగాన్ని తీసుకొచ్చిన, మన రాష్ట్రంలో కాదు దేశంలో నెంబర్ 1 స్థాయిలో నిలిచిన మహానాయకుడు కేటీఆర్ గారు. కేటీఆర్ గారిని చూస్తే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఖచ్చితంగా వణుకు మొదలవుతుంది. ప్రజల నుంచి మీకు వస్తున్న ప్రజా వ్యతిరేకత, అలాగే టిఆర్ఎస్ పార్టీకి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే మతి స్థిమితం అయి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని మరోసారి తెలియడం జరుగుతుంది. ఇప్పటికైనా మీరు కేటీఆర్ గారి అన్న మాటలు వెనక్కి తీసుకోవాలి, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న రోజుల్లో మేము ఖచ్చితంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలుగా అడ్డుకునే సిద్ధంగా ఉన్నామని మరోసారి తినడం జరుగుతుంది. మీరు ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను మేము అడుగుతున్నాం. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన్ని నిలబడి మేము అడిగితే మీరు ఎందుకు సమాధానం చెప్పక మతి సిద్ధం లేకనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. మీరు వెంటనే కేటీఆర్ గారి పైన అవకు చెవక్కులు పేల్తే ఊరుకునే ప్రసక్తి లేదని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మేము వరంగల్కి వస్తాం, మీరు ఎట్లా అడ్డుకుంటారో కూడా మేము చూస్తామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీకు రానున్న రోజుల్లో ప్రజల చేతిలో మీకు రాజకీయంగా గోరి కట్టడం ఖాయమని మరోసారి హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది. జై తెలంగాణ.